వీళ్ళ వల్ల దాన్ని ఏమంటారు ఇంపాక్ట్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా కేసులోకి వస్తాయి. టాంజానియా కావచ్చు, జాంబియా కావచ్చు, జింబాబ్వే కావచ్చు, దుబాయ్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తాడేపల్లి కావచ్చు, ఇక్కడ విషయాలన్నీ బయటకు వస్తాయి. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టొయోటా ఫార్చ్యూనర్, నాకు ఆ పేరు గుర్తులే, ఏదో ఉంది, AP 39 BV 3259, ఈ యొక్క ఫార్చ్యూనర్లో తరలించిన సాక్ష్యాలు కావచ్చు, టోల్గేట్లో దొరికిన సాక్ష్యాలు కావచ్చు, ఇవంతా ఎవరన్నా తన దాకా వచ్చేటప్పటికి బిగ్ బాస్కి ఏం సంబంధం లేదు, నేనే మొత్తం చేశాను అని ఎవ్వడు ఒప్పుకోడు. తన దాకా వస్తే అందరినీ ముంచేస్తారు. అందులో చెవిరెడ్డి భాస్కర్ లాంటి వాళ్ళు ఎలా పైకి వచ్చారంటే, ఆయన ఏమి బ్రహ్మాండంగా దాని లీడరు గోల్డెన్ స్పూన్తోనో రాలేదు. వీళ్ళెవరు, వీళ్ళందరూ మామూలు మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఖచ్చితంగా ఈ మిథున్ రెడ్డి గారి అరెస్టు ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయనకి బయటికి పోయే ఛాన్సులు తక్కువ, అంటే ఇమీడియట్గా బెయిల్లో. ఎందుకంటే హైకోర్టు నిర్ద్వందంగా చెప్పింది, సుప్రీంకోర్టు అంతకంటే కరాఖండిగా చెప్పింది. అంతకుముందు అరెస్ట్ చేసిన 11 మంది విషయంలో కూడా అంతే కరాఖండిగా చెప్పే కోర్టులు లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే అన్నట్టుగా. సో ఈ మిథున్ రెడ్డి గారి అరెస్టు ఇట్ ఈస్ గ్రోయింగ్ టు క్రియేట్ రిపుల్స్ ఇన్ తాడేపల్లి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇందాక 2, 3 అని ఎందుకన్నానంటే, మీరు చెప్పినట్టు ఒక మంత్రిని కూడా అరెస్ట్ చేయొచ్చాము, ఎందుకంటే అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ కాబట్టి. ఈ మధ్యలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా దీంట్లో బాగా ఉన్నాడు. ఈరోజు ఆయన బయటకు పోయింది వచ్చాము, బట్ ఆ రోజు బాగా ఉన్నారు. సో ఈ 1, 2 టేబుళ్ళు, కుర్చీలు అటు ఇటు మారొచ్చామో కానీ ఈ 1, 2, 3, 4 ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఈజ్ నెంబర్ 2 ఆర్ మ్యాక్సిమం నెంబర్ 3. సో నెంబర్ 2 అరెస్ట్ అయినప్పుడు నెంబర్ 1 అనే విషయం గ్యారంటీగా అతనే పడిపెడతాను. నాకేం సంబంధం, ఆయన చెప్పాడు, ఆయన ఎందుకు చెప్పారు. A5గా ఉన్న విజయసాయి రెడ్డి గారి పేరు ఉందో లేదో చార్జ్ షీట్ లో మనకి ఇంకా బయటికి తెలియలేదు. A5 లో ఉందనుకుంటా అండి, A4 A5 రాలేదు. A4 మిథున్ రెడ్డి పెట్టలేదు, A5 మరి పెట్టారో లేదో. A5 నాకు గుర్తున్నంత వరకు విజయసాయి అనుకుంటా. కాకపోతే ఇక్కడ A5లు ఇప్పుడు A41 ఖాళీగా పెట్టున్నారు. ఈ దీంట్లో A41 A42 అనుకుంటాను లాస్ట్ ఖాళీగా ఉంది. సో దాని తర్వాత మనం ఎన్నైనా చేసుకోవచ్చు. సో A1 A2 అనేది ఆర్డర్ ఆఫ్ మెరిట్ కాదు. A42 తెచ్చి A1 చేయొచ్చు. ఆ రోజు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకు అనిపించింది దీంట్లో A42 అని. అంతేగాని A42 అంటే 42 స్థాయిలో ఉన్న వ్యక్తి, A2 అంటే 2వ స్థాయిలో ఉన్న వ్యక్తి కాదు కదా. సో ఈ A2లు A3లు మారిపోతాయి. సో ఖచ్చితంగా డబ్బులు ప్రజల మీద వాళ్ళు చేసిన దారుణాలు, అంటే హెల్త్ పరంగా చేసిన దారుణాలు లిక్కర్ పాలసీని మార్చింది. 409 కింద గ్యారంటీగా వస్తుంది పాలసీ లెవెల్ దాని మార్పులు. సో ఇది దుబాయ్లో డబ్బులు దాచిపెట్టింది. అంటే దాంట్లో ఈడీ ఇట్లా 1 కాదు 2 కాదు, కనీసం ఒక 4-5 డిపార్ట్మెంట్లు, కేంద్ర స్థాయిలో ఉన్న 4-5 డిపార్ట్మెంటు దీని మీద వచ్చే అవకాశం ఉంది. సో ఇది చివరి మాట కాదు, చివరి ఛార్జ్షీట్ కాదు. ఖచ్చితంగా దీనికి నాకు తెలిసి 20 రోజులు కాదు, ఇంకొక 30 రోజులు కూడా ఎక్స్ట్రా పట్టచ్చు. ఎందుకంటే వీళ్ళ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ని పట్టుకెళ్ళి బిగ్ బాస్ని ఆపాదించే క్రమంలో వీళ్ళందరినీ మీరు ఇందాక అన్నట్టు దాన్ని వెరిఫికేషన్ చేయాలి, వ్యాలిడేషన్ చేయాలి. వ్యాలిడేషన్ తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఒక 1 మంత్ వరకు పట్టచ్చేమో. బట్ ఇప్పుడున్న మనకు అర్థమవుతున్న సాక్ష్యాలు బట్టి ఖచ్చితంగా ఆల్ దిస్ ఈజ్ పాయింటింగ్ అవుట్ టు ది బిగ్ బాస్ ఆఫ్ 2019 to 24. ఎందుకంటే నేను ఇందాక చెప్పేట్టు మామూలు ప్రజలకు అర్థమయ్యే భాష చెప్పాలంటే సజ్జల శ్రీధర్ రెడ్డో, రాజ్ కసిరెడ్డో వీళ్ళందరికీ 3-4 వేల కోట్లు 50,000 కోట్లు సంపాదించుకోవడానికి బిగ్ బాస్ అంత పిచ్చోడేం కాదు. ఆయన కోసం సంపాదించుకున్నాడు, వీళ్ళకి దాన్ని ఏమంటారు 4 రూపాయలు ఇస్తాడు. అంతేగాని వీళ్ళు సంపాదించుకుంటే ఆయన చూస్తూ ఊరుకునే తత్వం కాదు. ఆయన గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఈ బిగ్ బాస్ దగ్గరికి అన్ని వేళ్ళు పోతున్నాయి. సో ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఫైనల్ ఏమంటారు స్లాట్ ఇన్ ది ఎంటైర్ స్కామ్. ఫైనల్ స్లాట్ ఇన్ ది ఎంటైర్ ప్లాట్. స్లాట్ ఎగ్జాక్ట్లీ ఫైనల్ బ్లాట్ అంటారే అంతే. ఎగ్జాక్ట్లీ రైట్. సత్యమూర్తి గారు, ఇందులో చాలా నమ్మిన బంట్లు, ఎంతో